నా పేరు అంజమ్మ, దొడలోనిపల్లి మైబునార్ దగ్గర పిల్లల మర్దికు. ఇట్లా అంగడి వాళ్ళకు తోలుతుంటాం సార్ పిల్లని. తోలితే ఇంకా వాళ్ళు ఆయమ్మలు వచ్చి ఇట్లా చెక్ చేయాలమ్మా పిల్ల ఎందుకు తిండి తింటలేదు అని చెప్పిండ్రు. చెప్తే ఇంక మేము ఏమో తింటలేదు అని పోకుండా ఉన్నాం. ఇక అక్కడ పిరి పడ్డదమ్మా అక్కడన్నా నెల్లి చూపెట్టుండ్రు అంటే ఇంక అక్కడ తోలుకపోయాం మా పాపను. తోలుకపోతే వాళ్ళు క్యానింగ్ తీసిండ్రు. క్యాంప్ వచ్చినప్పుడు క్యానింగ్ తీసి ఇట్లా వాళ్ళు ఉందమ్మా ఆపరేషన్ చేయాలి, సిద్దిపేట దగ్గర వెళ్ళాలి అని చెప్పారు. ఎంత దూరమో మేము చూడలేదంటని అనుకున్నాం. అనుకుంటే ఇంక ఇట్లా అంగడి వాళ్ళ ఉండి పోవాలమ్మా మీరు రెడీ 27 తారీఖు పోవాలి అని ఫోన్లు చేశారు. నా పేరు మహమూద్ పాషా, మాది మహబూబ్ నగర్ బూత్పూర్ మండలం. అయితే అక్కడ పిల్లవాడు చదువుతుండు కదా, చదువుతుంటే స్కూల్లో గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళు వస్తారు కదా, గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళు వచ్చి మా బాబుని చెకప్ చేస్తుంది. మా అమ్మ అందరి పిల్లల్ని చెకప్ చేస్తారు కదా, మా పిల్లల్ని చెకప్ చేశారు. సార్ ఏమైనా పాత రిపోర్ట్లు ఏం లేవు సార్, ఇప్పుడే ఫస్ట్ టైం వచ్చినా నేను అని చెప్పిన. సార్ మీ బాబుకు హోల్ ఉంది, మీరు ఇందాక చూసుకొని ఉండే ఇప్పటికీ బాగా లేట్ అయిపోయింది అని అన్నారు. అంటే మాకు తెలియదు కదా, అంటే చెప్పిర్రు తగ్గుతుంది కదా క్రమంగానే, మేము పట్టించుకోలేదు. ఇంకా తను వేగంగా ఉడుకోవడం అన్నీ ఏదైనా సరే వేగంగా చేస్తున్నాడు, తొందరగా జ్వరం రావడం అట్లాంటివి జరుగుతుంది అని మేము అంత గమనించలేదు. ఇంకా సార్ వాళ్ళు చెప్పిన తర్వాత మాకు ఒక ఐడియా వచ్చింది, అదే బాబుకు నిజంగా ఉందని. దీని తర్వాత మళ్ళీ ఒకసారి ప్రైవేట్లో చూపించిన, వాళ్ళు కూడా నిజంగా ఉన్నారని చెప్పారు. ఇంకా బయట అడిగినాం, అయితే 5 లక్షల చిల్లర ఖర్చు అవుతుంది అని చెప్పారు. ఇంకా మాతో 5 లక్షల చిల్లర అవుతుంది అన్నారు. ఇంకా అంతా మేము పెట్టుకోలేము సార్ అని చెప్పేసి రిటర్న్ వచ్చేసిన తర్వాత మళ్ళీ వీళ్ళు క్యాంప్ వాళ్ళు ఫోన్ చేస్తారని చెప్పారు. ఇక్కడ ఈ శ్రీ సత్యసాయి వాళ్ళు, మేము ఫోన్ చేస్తాం సార్ రండి, మీరు ఎందుకు అనవసరంగా బయట చేస్తారని చెప్పారు. నేను ఫోన్ చేసిన వీళ్ళకి నెంబర్ తీసుకొని. 17 తారీఖు రోజు ఈ నెల 17 తారీఖు రోజు రమ్మన్నారు.